544 మంది సభ్యులు ఉండేటటువంటి లోక్సభలో ఈ దఫా 280 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే ఈ దేశం కొత్తదనం కోరుతోంది. 25 ఏళ్ళకి ఎంపీ పదవికి 25 ఏళ్ళు మినిమం అర్హత. 25 ఏళ్లకే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చేసి గెలిచిన వాళ్ళు కూడా ఇద్దరున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రజలు కొత్తదనాన్ని కోరుతున్నారు, యువరక్తాన్ని కోరుతున్నారు అనడానికి. శాంభవి చౌదరి బీహార్లోని సమస్తీపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగి అక్కడ గెలిచింది. అట్లాగే రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి సంజనా జాతవ్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపితే 51,983 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లోక్సభలో అడుగు పెడుతున్నారు. టోటల్గా చూస్తే లోక్సభకి ఈసారి 280 మంది కొత్త వాళ్ళు ఎన్నికారు. ఉత్తరప్రదేశ్ నుంచి 45 మంది తొలిసారిగా లోక్సభలో అడుగు పెడుతున్నారు. వాళ్ళలో టీవీ రాముడు, అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నేత కిషోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక ఉపాధ్యాయుడు భాస్కర్ బాగ్రే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఫస్ట్ టైం లోక్సభకి. అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, నారాయణ రాణే, త్రివేంద్ర సింగ్ రావత్, మనోహర్ లాల్ ఖట్టర్, బిప్లవ్ కుమార్ దేబ్, జితన్ రామ్ మాంజీ, బొమ్మాయి, జగదీష్ షెట్టర్, చరణ్జీత్ సింగ్ చెన్ని వీళ్ళందరూ కూడా సీనియర్ రాజకీయ నాయకులే కానీ లోక్సభలో కొత్తగా అడుగు పెడుతున్నారు. అలాగే సినీ నటులు సురేష్ గోపి, కంగనా రనౌత్ తొలిసారి అడుగు పెడుతున్నారు. రాజ్యసభ సభ్యుల్లో అనిల్ దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మాండవీయ, పురుషోత్తం రూపాల లోక్సభకు వస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు రాజ్యసభలోనే ఉంటుండేవాళ్ళు. రాజకుటుంబాలకు చెందినటువంటి ఛత్రపతి సాహు, యదువీర్ కృష్ణదత్త, చామరాజ వడియార్, కృతీదేవితో పాటు కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ కూడా తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు.